హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ మోస్ట్గా రిక్వెస్ట్ చేసిన వీడియో ఇది. ఏంటి అంటే సివైకి సంబంధించిన సిలబస్ చెప్పండి అనేసి. సో ఆ సిలబస్ గురించి నేను ఈ వీడియోలో అయితే మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా అందరితో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సివైకి సంబంధించిన 9th క్లాస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది, అవునా? సో అయితే ఈ సిలబస్కి సంబంధించి మనకి అన్ని సబ్జెక్ట్స్కి సిలబస్ నేను ఈ వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో నేను సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది కూడా ఆల్రెడీ చేశాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి 2 ఫేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఒకటి ఫేజ్ 1, ఇంకొకటి ఫేజ్ 2. సో ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు ఎగ్జామినేషన్స్ మనం కంప్లీట్గా అయితే క్వాలిఫై అవ్వాల్సింది. అంటే ఫేజ్ 1 స్టూడెంట్స్ ఎవరైతే అవుతారో వాళ్ళకి మాత్రమే ఫేజ్ 2 ఉంటుంది. సో మీ ప్రజెంట్ టార్గెట్ ఫేజ్ 1. సో ఈ ఫేజ్ 1కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనము చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీ టెక్స్ట్ బుక్స్ సరిపోతుంది, మీరు బయట మెటీరియల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది వేరే వేరే రకరకాల మెటీరియల్ చూస్తూ ఉంటారు, ఏది ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారు. ఒక మెంటల్ ఎబిలిటీ ఆప్టిట్యూడ్ మీకు కొంచెం ఏదైనా మీకు దగ్గరలో ఎవరి దగ్గరైనా మెటీరియల్ ఉంటే అది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అది కాకుండా మీరు ఒకవేళ మీ సబ్జెక్ట్ నుంచే స్కోర్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు అట్లాంటి మెటీరియల్స్ అయితే ఏది కూడా అవసరమైతే లేదు. ఓకే, సో ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. టీఎస్డబ్ల్యూఆర్ఈ సెట్కి సంబంధించిన సిలబస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అయితే చూస్తున్నాను. నెంబర్ సిస్టము, సెట్స్, అల్జిబ్రా, క్వాడ్రటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ, మెన్సురేషన్. సో వీటి గురించి డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నెంబర్ సిస్టమ్ అనుకోండి. సో నెంబర్ సిస్టంలో మనకి ఏంటంటే హోల్ నెంబర్స్ ఏంటి, న్యాచురల్ నెంబర్స్ ఏంటి, డెసిమల్ వాల్యూ, ప్లేస్ వాల్యూ చేంజ్ అవుతుందా లేదా, ఒక 1 lakh ఎన్ని జీరోస్ ఉంటాయి, 1 crore ఎన్ని ఉంటాయి, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకా నెంబర్ సిస్టమ్స్లలో లార్జెస్ట్ 4-digit నెంబర్ ఏంటి, లార్జెస్ట్ 3-digit నెంబర్ నుంచి లార్జెస్ట్ 2-digit నెంబర్ తీసేస్తే ఏమవుతుంది, లేదు అంటే లార్జెస్ట్ 4-digit నెంబర్లో నుంచి స్మాలెస్ట్ 2-digit నెంబర్ తీసేస్తే ఏమవుతుంది, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ మనకి చాలాగా రిపీట్ అయితే అవుతూ ఉంటాయి. అండ్ సెట్స్ దగ్గరికి వచ్చేస్తే యూనియన్, ఇంటర్సెక్షన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అంటే లైక్ ఒక స్టూడెంట్కి ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి, వాళ్ళకి కామన్గా దీంట్లో ఎన్ని వచ్చినాయి అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇంటర్సెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్, సెట్ థియరీ క్వశ్చన్స్, A-B, B-A రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ అల్జిబ్రా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి మనకి ట్రిగ్నోమెట్రీ. ఓకే, సో ఈ అల్జిబ్రాలో ఒక మోనామియల్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, బైనామియల్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, కొన్ని రూట్లలో ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అల్జిబ్రాలో సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ వాళ్ళే ఇస్తారు, మనని ఈక్వేషన్ ఫ్రేమ్ చేయమంటారు. సో అప్పుడు మనం ఆప్షన్స్లో వెరిఫికేషన్ చేసుకొని వాటిని సబ్స్టిట్యూషన్స్ అనేది చేసుకుంటూ క్వశ్చన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి రూట్స్ రియలా ఇమాజినరీయా, ఒకవేళ రియల్ ఇమాజినరీ అయితే అది ఏ క్వాడ్రంట్లో ఉండాలి, అండ్ B² - 4AC గ్రేటర్ దాన్ 0 అయితే ఏంటి, B² - 4AC లెస్ దాన్ 0 అయితే ఏంటి, ఈక్వల్స్ టు 0 అయితే ఏంటి, ఇవన్నీ కూడా మనకి కంపల్సరీగా తెలియాల్సి ఉంటుంది. అండ్ ట్రిగ్నోమెట్రీలో కూడా ఎక్కువగా ఐడెంటిటీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లో ఉంటాయి మనకి సైన్ వాల్యూ, కాస్ వాల్యూ ఇచ్చినప్పుడు tan ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే కాస్ tan ఇస్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్వర్స్ రేషియోస్, 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి 10th లో. ఆ 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెన్సురేషన్. సో మెన్సురేషన్లో ప్యారలెలోగ్రామ్, స్క్వేర్, సర్కిల్, టీటా ఇచ్చినప్పుడు సర్కిల్ ఏరియా అండ్ యాంగిల్ సబ్టెండింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ పైన కూడా ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. సో ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటున్నారో మీరు మ్యాథ్స్కి ఎంత ప్రయారిటీ ఎక్కువ ఇవ్వండి, ఆ తర్వాత ప్రయారిటీ మీకు సైన్స్. లేదు నేను ఒకవేళ ఇంగ్లీష్లో బాగా టాలెంటెడ్, నాకు స్కిల్ ఉంది అంటే ఇంగ్లీష్ పైన ఫోకస్ చేయండి. ఓకే, ఒక 2 to 3 సబ్జెక్ట్స్ని మీరు స్ట్రాంగ్ అన్నానంటే అందులో ఒక మార్కు పోగొట్టుకోవడానికి కూడా ఇక ఛాన్స్ లేదు, అట్లా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీరు ఆ సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ ఉన్నట్టు. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి మీ టైం టేబుల్, పర్ డే ఎన్ని అవర్స్కి స్పెండ్ చేయాలనుకుంటున్నారు అనేసి. అండ్ ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యింది కూడా మీకు బోర్డ్ ఎగ్జామినేషన్స్కి కూడా చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది.
ఇంకా ఫిజికల్ సైన్స్ విషయానికొస్తే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, ఓకే. సాల్ట్స్ అంటే సాల్ట్స్‌కి సంబంధించిన పీహెచ్ వాల్యూ, టార్టరిక్ యాసిడ్‌కి సంబంధించిన ఎక్స్‌పెరిమెంట్స్ కానివ్వండి, టమరిన్ రిలేటెడ్ చేసిన ఎక్స్‌పెరిమెంట్స్, యాసిడ్స్ అండ్ బేసెస్‌లలో ఏ సొల్యూషన్ మిక్స్ చేస్తే మనకి ఆ రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది, వాటి పీహెచ్ వాల్యూస్ ఏంటి, మన స్టమక్‌లో ఉండే అల్సర్ దాని పీహెచ్ వాల్యూ ఏంటి, ఇట్లా జనరల్ రియల్ టైమ్ బేస్డ్ క్వెషన్స్ ఎక్కువగా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్‌లో మనకి కే షెల్, పీ షెల్, ఎల్ఎంఎన్ ఈ షెల్స్ ఏవైతే ఉంటాయో అవి అడుగుతారు. అటామిక్ నెంబర్ ఇచ్చి అది ఏ షెల్, దాని యొక్క ఎస్పీడీఎఫ్ కాన్ఫిగరేషన్ ఏంటి అనేది కూడా మనకి ఎక్కువగా అడగవచ్చు. అండ్ ఆక్సిజన్‌కి సంబంధించిన అటామిక్ నెంబర్ ఇస్తే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్, అండ్ యాసిడ్ బేసిస్ టాపిక్స్‌లలో మనల్ని మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ ఔట్ చేయడం కానివ్వండి, వాటి లిక్విడ్ క్వాంటిటీ ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయడం. సో, ఇట్లాంటి కొన్ని క్వెషన్స్, షుగర్ సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయడం, ఇట్లాంటి క్వెషన్స్ అయితే ఎక్కువగా రిపీట్ అయితూ ఉంటాయి. ఫిజిక్స్‌లోనే ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో, పీరియాడిక్ ఎలిమెంట్స్‌ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి పీరియాడిక్ ఎలిమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఆ పీరియాడిక్ ఎలిమెంట్స్ ఇస్తే వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ చెప్పాలి. మీరు వాటి యొక్క కాన్ఫిగరేషన్ చెప్పగలిగే ఉండాలి. కెమికల్ బాండ్ లైక్ ఆక్సిజన్ రిలేటెడ్ కెమికల్ కోవలెంట్ బాండ్, ఈ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ రిలేటెడ్ గనుక మనం చూసుకున్నట్లయితే అసలు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి, వీటి గురించి మీరు కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ప్యారలల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్ పైన మన హౌసెస్లలో యూజ్ చేసే కనెక్షన్ ఏంటి, ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి మినిమం ఎన్ని వోల్ట్స్ ఆఫ్ పవర్ సప్లై రావడం జరుగుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్. సో, టెక్స్ట్ బుక్ మంచిగా చదివిన వాళ్ళు అండ్ మిడిల్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్లో కొన్ని మనకి తెలుస్తుంది, మన సిక్స్త్ సెన్స్కి అబ్బాయి క్వశ్చన్ వస్తుందేమో, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, అండ్ టీచర్స్ హెల్ప్ డెఫినెట్గా తీసుకోండి మీరు ఏ సబ్జెక్ట్లో బాగా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారు అనేసి. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కూడా మనం నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ దీనికి రిలేటెడ్ నేను చాప్టర్ వైజ్ బిట్స్ కొన్ని చేశాను. ఫుల్ ఫ్లెడ్జ్‌గా అయితే నేను చేయలేదు ఛానల్‌లో. బట్ నేను అట్‌లీస్ట్ వీక్లీ ఒక 2, 3 బిట్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను డెఫినెట్‌గా వీక్లీ 2, 3 బిట్స్ అయితే ఫర్ ష్యూర్‌గా పోస్ట్ చేస్తాను. ఎస్పెషల్లీ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్‌గా హెల్ప్ అయితే అవుతుంది. ఇక బయో సైన్స్ విషయానికి గనక మనం వస్తే న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఎక్స్‌క్రీషన్ గురించి, అంటే మనకి రెస్పిరేషన్‌కి ట్రాకియా, పెరాన్సిస్ అండ్ లారెన్స్ వీటికి సంబంధించిన ట్రాకియా, పైప్స్‌కి సంబంధించిన ఫంక్షనింగ్ ఏంటి, ఇవన్నీ మీరు కంప్లీట్‌గా చూసుకోండి. సో, నేను ఎంపీసీ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్‌ని. నేను మ్యాథ్స్ రిలేటెడ్ అయితే డెఫినెట్‌గా హెల్ప్ చేస్తాను. అండ్ సైన్స్ రిలేటెడ్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ నా దగ్గర ఉన్నవి. వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను డెఫినెట్‌గా పోస్ట్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్, హెరిడిటరీ అండ్ న్యాచురల్ రిసోర్స్లలో రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏంటి, వాటిని కూడా చూసుకోండి. ఇక మనకి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి తెలిసినవి మాత్రమే పెట్టి ఒక 1-3 క్వశ్చన్స్ తెలియనివి పెట్టండి, మిగిలినవన్నీ తెలిస్తేనే పెట్టండి. ఎందుకంటే ఏం కాదు హాఫ్ మార్కే కదా అని మనం అనుకోవచ్చు. బట్ హాఫ్ మార్క్‌కే సీటు పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం అశ్రద్ధగా ఉండకండి. నెక్స్ట్ సోషల్‌కి వస్తే అసలు మ్యాథ్స్, బయో సైన్స్ అన్న సిలబస్ ఇంత ఉంటదో లేదో గానీ, ఈ సోషల్ సిలబస్ పాపం ఎంఎస్సీ తీసుకునేటోళ్ళ సిలబస్ అయితే విపరీతంగా ఉంది. వీళ్ళకి సోషల్‌లోనే చాలా టాపిక్స్ అయితే ఇంక్లూడ్ చేసిండ్రు. ఇక చూసుకున్నట్లయితే ఇండియా అండ్ రిలీఫ్ ఫీచర్స్ లైక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ కానివ్వండి, దానికి సంబంధించిన క్లైమేట్ జోన్స్ అండ్ ఐడియాస్ ఆన్ డెవలప్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ మహాత్మా నేషనల్ గాంధీకి సంబంధించిన రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రూరల్ స్కీమ్స్ గురించి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గురించి, అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, హిమాలయన్ రివర్, ఇండస్ రివర్ సిస్టమ్, దానికి సంబంధించిన ఏ రివర్ సిస్టంలో ఏవి ఎగ్జాంపుల్స్ వస్తాయి, బ్రహ్మపుత్ర సిస్టమ్ గురించి, అండ్ లాంగెస్ట్ లెంత్ ఏది ఉంది, ఇవన్నీ కూడా. అండ్ పాపులేషన్లో కూడా మీరు ఎక్కువగా చూసుకున్నట్లయితే మేల్ టు ఫీమేల్ సెక్స్ రేషియో గురించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సెటిల్మెంట్ అంటే మైగ్రేషన్ అంటే ఏంటి, ఏ స్టేట్ వాళ్ళు మనకి ఎక్కువగా మైగ్రేషన్ అయితే చేసిండ్రు, ఇట్లాంటివి అయితే చూస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాంపూర్ విలేజ్ ఎకానమీ గురించి, ఎందుకంటే ఈ విలేజ్లో డెవలప్మెంట్ అయితే చేసిండ్రు కాబట్టి సో అది ఒకసారి చూడండి. నెక్స్ట్ ద స్ట్రగుల్ ఫర్ ఫేర్ గ్లోబలైజేషన్, ఫుడ్ సెక్యూరిటీ, సో అది కూడా ఒకసారి చూడాలి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి, వరల్డ్ వార్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ సోషల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ ఎంఈసీ స్టూడెంట్స్. నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ గురించి,
అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి కూడా మీరు ఎక్కువ చూడండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ సోషల్ స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే వాళ్ళది కాబట్టి వాళ్ళు చేసిన మూమెంట్స్ కానివ్వండి, వాళ్ళ రిలేటెడ్ అచీవ్మెంట్స్ అవన్నీ ఎక్కువ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సోషల్ స్టడీస్లోనే డిఫెన్స్, కల్చర్, రిలీజియన్, లాంగ్వేజెస్, క్యాపిటల్స్, వార్స్, నేబర్స్, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ వీటితో కాకుండా మీరు మీ యొక్క పేపర్ నాలెడ్జ్‌ని కూడా కొంచెం చూసుకోండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది అండ్ డూస్ అండ్ డూ నాట్స్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఇంకొక వీడియోలో మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను. యాక్చువల్‌గా ఈ సిలబస్ అంతా కూడా నేను తన్య టు గైడ్ టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేశాను. బట్ నాకు వీడియో పెట్టిన వెంటనే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 100 వ్యూస్ వచ్చినాయి. అండ్ చాలామంది కూడా వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియోస్ చేయండి అనేసి అడిగారు. సో దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సో దట్స్ ద రీజన్ ఈ వీడియో అయితే చేశాను. తప్పకుండా అందరితో షేర్ చేసుకుంటారని ఇట్లు తన్య టు గైడ్. థ్యాంక్ యూ.